विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः। श्रीकृष्ण परब्रह्मणे नमः। అయ్యా నువ్వు సన్యాసం అంటావు, కర్మలు వదిలేయమంటావు కాసేపు, చేయమని కాసేపు అంటావు, ఏమిటయ్యా ఈ మాటలు అని అడిగాడు ఆయన అర్జునుడు. అంటే నాయనా ఇవి రెండు ప్రత్యేక సాధనాలు, కానీ రెండు కలిసి సాగుతూ ఉంటాయి అని తెలియాలి. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, ఇవి రెండు వేరు వేరు కావు, ఒకటి చేస్తే రెండు చేసినట్టే. అంటే పై పని చేస్తే వెనకాతల జ్ఞానం సపోర్ట్ ఉన్నట్టయితే అది కర్మయోగం అవుతుంది. జ్ఞానం లోపల పరిపాకమై అది కర్మగా పరిణమిస్తే అది యోగం అవుతుంది. రెండు విడివిడిగా చూడటమే ప్రమాదమయ్యా. కొంతమంది జ్ఞానం వేరు కర్మ వేరు, కర్మలు పోవాలి జ్ఞానం నిండాలనుకుంటారు, అది తప్పు. సాంఖ్యము యోగము వేరు అనేవాళ్ళు పాపం చిన్నపిల్లలు, అమాయకులు అని అర్థము. ఒకటి చేస్తే రెండు చేసిన ఫలితం వస్తుంది సుమా. నేను కర్మలన్నీ వదిలేస్తానండి, కేవలం జ్ఞానంలో నిష్ఠ కలిగి సాధన చేస్తూ ఉంటాను అని అంటే, అలా చేస్తానని కూర్చున్న ఒక ఋషి వల్ల పెద్ద భాగవతం తయారైందయ్యా, నీకు తెలుసునో తెలీదో. మనిషి మేల్కాంచి ఉన్నా నిద్రిస్తున్నా ఏం చేయట్లేదని కాళ్ళు చేతులు కట్టు కూర్చున్నా అది కూడా ఒక పనే. గాలి పీల్చడం వదలడం, కంటి రెప్పలు తెరవటం మూయటం, కదపడం కదలడం, శరీరంలో జరిగే ప్రతి చర్య ఒక కర్మే అవుతుంది సుమా. అయితే జరిగేటప్పుడు అవి పంచభూతాలతో తయారయ్యాయి కనుక వాటి కోసం పనిచేస్తున్నాయని తెలుసుకోవడం, వాటితో మంచిగా ప్రవర్తించడం అవసరం. లోపల నువ్వు నాకు చెందినవాడివి కనుక నా యందు నిన్ను అర్పించి పని చేసుకోవడం, ఇవి రెండు సాగాలి సుమా. అది కనుక ఎవడికి సాగితే వాడు ఇక్కడుండగానే వాడు సాధించిన వాడు అవుతాడు. లేకపోతే కానీ వాటినేదో చేసేసుకుని వాటిని దూరం చేస్తాం అని అనుకుంటే అవి దూరం అయ్యేవి కావు. దూరం చేద్దామని సాగించే ప్రతి ప్రయత్నం వల్ల అవి మరింత చుట్టుకుంటూ ఉంటాయి. నిజానికి ఎవడు పని మానవచ్చు అంటే, ఇక శరీరం తనకి ఏమాత్రము అవసరం కాదు, శారీరక అవసరాలు ఏమాత్రము లేవు అనుకునే శ్రీశుకుళ్ళాంటి వారికి ఎవరికైనా పనులు అవసరం లేదేమో. కానీ అంటే వాళ్ళకి శరీరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి దాంతో పెద్ద బెంగేం లేదు. వాళ్ళకి ఆత్మే ఆనందం, ఆత్మే తృప్తి, ఆత్మే ఇష్టం కూడా. మనమేం అలా లేం. మనకి తిండి ఇష్టం, మనకి బట్టలు ఇష్టం, ల్యాండ్స్ ఇష్టం, డబ్బులు అన్నిటికంటే ఇష్టం, మనకి చుట్టూ ఉండే మనుషులంటే మరీ ఇష్టం. మనకి ఇవన్నీ ఇష్టాలు ఉన్నాయి చాలా, కనుక నీకు పని తప్పదు. కేవలం యో అంతఃసుఖ అంతరారామ తథాంతర్జ్యోతిరేవయ, అలాంటి వాడికైతే ఇక ఏమీ అవసరం లేదు సుమా. కానీ నీకు కాదు. చేత పైవి పనిచేస్తాయని గుర్తించు. లోపల నువ్వు భగవంతుడిలో నిలపాలి మనస్సుని జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు అవి నీకేం ఇబ్బంది కలగకుండా నేను చూస్తా. ఎందుకంటే ప్రతివాడికి స్నేహితుడు అంటే చాలా ఇష్టం అండి. నేను అందరికీ స్నేహితుడనయా, నేను సర్వభూత సుహృత్తుని. వాళ్ళు నన్ను ప్రేమించక ద్వేషిస్తే ద్వేషించుగాక, నేనెవ్వడిని ద్వేషించను ఎప్పుడును. నేను సర్వభూత సుహృదం సర్వభూతానాం మాం జ్ఞాత్వా, నన్ను అట్లా తెలుసుకో. చివరి శ్లోకంలోకి వచ్చాక చాలా బాగా చెప్పాడు ఆయన. నువ్వు ఏం చేసినా అది అందేది నాకే, మర్చిపోకు.
ఈ లోకాలని నేను చెప్పినట్టే నడుస్తాయి తప్ప ఇంకొకటి చెప్పినట్టు నడవవు. అది జ్ఞాపకం పెట్టుకో. నాకు నీ మీద ప్రేమ ఉందని తెలుసుకో. ఆ ప్రేమతోటి నా మీద నీ మనసు నిలిపితే అదంతా నేను చూసుకుంటా. మిగతాది లోకం నా అధీనంలో ఉన్నది కనుక అది నీకు అనుకూలంగా ఉండేట్టు చేస్తా. నీవు అర్పించేవని నేను స్వీకరిస్తా. అప్పుడే నీకు నిజమైన శాంతి కలుగును సుమా. మరొక రకంగా శాంతి లభించడం అనేది సాధ్యము కాదు. ఇది కర్మలు చేస్తూ సచ్చబ్దవాచ్యుడైన అతని యందు అర్పించే సన్యాస అంటారు దాన్ని. విధానం ఏమిటో చెప్పాడు 5వ అధ్యాయంలో. మీ మనస్సులోనే ఒక్కసారి భగవంతుడికి అర్ఘ్యపాద్యాలు ఇస్తూ హారతినివ్వండి. बोल श्री कृष्ण भगवान की जय। राजा रामचंद्र महाराज की जय। समस्त भक्त वृंद की जय। गोविंदा।